V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి జలాలను కూడవెల్లి వాగులోకి వదులుతాం, రైతులందరికీ మేలు జరుగుతుందన్న హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారు, బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు. ఆదిలాబాద్ జిల్లాలో వైసీపీ నేతల మీడియా సమావేశం, 26న ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపు. మహబూబాద్ జిల్లా నరసింహులపేటలో కరోనా కలకలం, 2 అర్చకులకు కరోనా, వెంకటేశ్వర స్వామి ఆలయం మూసివేత. సిద్దిపేటలో రసాయనాలు వాడకుండా నాణ్యమైన పప్పులు, ఆదర్శంగా నిలుస్తున్న మిట్టపల్లి గ్రామం మహిళలు. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని దూలపల్లి, సింగాటం, కొడకండ్ల గ్రామాల రైతులు భూగర్భ జలాలు అడుగంటాయని రైతులు మంత్రి హరీష్ రావుకు విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి హరీష్ రావు వెంటనే సీఎంతో మాట్లాడి గోదావరి జలాలను కూడవెల్లి వాగులోకి వదులుతామని హామీ ఇచ్చారు. కూడవెల్లి వాగులో సుమారు 36 చెక్ డ్యాంలు ఉన్నాయని, కూడవెల్లి వాగు ఇరువైపులా సుమారు 11,000 ఎకరాల్లో వరి సాగవుతుందని తెలిపారు. రైతులందరికీ మేలు జరుగుతుందని హరీష్ రావు చెప్పారు. 20 చెక్ డ్యాంలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 36 చెక్ డ్యాంల కింద వాగుకు కుడి ఎడమ వైపు కలిపి దాదాపు 11,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఇప్పుడే సింగాటం, అహ్మదీపూర్, బూరుపల్లి రైతులు మాకు బోర్లలో నీళ్లు తగ్గిపోయి పంటలు ఎండిపోతా ఉన్నాయి. 5 ఎకరాలు వేసినటువంటి రైతుకు ఎకరం 2 ఎకరాలు పంట పొట్టకొచ్చిన సమయంలో ఎండిపోతా ఉంది. ఎట్లన్నా చేసి మీరు నీళ్లు విడుదల చేసినట్టయితే ఆ ఉన్న 11,000 ఎకరాల పంట బతుకుతుందని చెప్పి ఇవాళ రైతులందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 24 గంటల నాణ్యమైన కరెంట్ వస్తూ ఉంది. రైతులు మరి పెద్ద ఎత్తున సాగు చేయడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నామని చెప్పి రైతులందరూ ఇవాళ గజ్వేల్ మార్కెట్లో శనగల కొనుగోలు కేంద్రం చేసే సందర్భంగా అక్కడికి వచ్చి రైతులు కూడవెల్లి వాగులోకి నీళ్లు వదలాలని కోరారు. రైతుల కోరిక మేరకు వెంటనే స్పాట్ మీదకి వచ్చి ఇక్కడ మన ఇరిగేషన్ ఇంజనీర్లను కూడా పిలిపించి మరి పరిస్థితి సమీక్షించినప్పుడు మరి జంక్షన్ నుంచి కొడకండ్ల జంక్షన్ నుంచి కూడవెల్లి వాగులోకి ఒక 100-200 మీటర్ల చిన్న కాలువ తవ్వినట్టయితే నీళ్లు పోయేటువంటి అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్పారు. వెంటనే ఇక్కడి నుంచే కట్టపై నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయగానే ముఖ్యమంత్రి గారు కూడా నీళ్లు విడుదల చేయమని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి రైతాంగం అందరి పక్షాన నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో దాదాపు 10,000 ఎకరాల పంట ఇవాళ కాపాడుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఈ నిర్ణయంతో వల్ల జగదేవ్పూర్ మండలం, గజ్వేల్ మండలం, తొగుట మండలం, నిరుదొడ్డి, దుబ్బాక ఈ 5 మండలాల రైతుల్లో ఈ దాదాపు 10-11,000 ఎకరాల పంట మనం కాపాడుకున్నాం. తమ పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి. కూడవెల్లి వాగులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 26న హైదరాబాద్ లో లోటస్ ప్యాండ్ లో జరగబోయే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీటీడీ ఎల్ఏసీ మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. కావున జిల్లాలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఈ నెల 26న లోటస్ పాండ్లో జరగబోతున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనకు అందరూ హాజరు కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి పాలన ఏ విధంగా కొనసాగింది, ఆయన సమయంలో ఆ పెద్ద ఆయన ఉన్నటువంటి సమయంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చెందినాయి, ప్రాజెక్టులే కానీ, విద్యాసంస్థలే కానీ, ఈరోజు ఆదిలాబాద్ మెడికల్ కాలేజే కానీ, ఈ విధమైన బాసర్ త్రిబుల్ కాలేజ్ కానీ, ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ యుగం ఏ విధంగా ఉంటే ఆయన అకాల మరణం తర్వాత వచ్చినటువంటి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంటే అవన్నింటినీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆమె షర్మిల గారు ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే
ఆమె చెప్పడానికి కాదు, మీరు చెప్పింది నేను వింటాను, మీ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలేమి, పెద్ద ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందింది, పెద్ద ఆయన తర్వాత ఏ విధంగా ఉంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ ఉన్నారు. అది త్వరలోనే తెలంగాణలో షర్మిల గారు పెట్టబోయే పార్టీకి మేమంతా కూడా సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి అభిమానులుగా మేమందరం కూడా ఆమె వెంట నడవడానికి సిద్ధంగా అవుతా ఉన్నాం. తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం రావాలని విద్యార్థులు కానీ ఈరోజు షర్మిల గారి వైపు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు షర్మిల గారి పార్టీ అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పి చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రానున్నటువంటి రోజుల్లో షర్మిల గారు పెట్టబోయే పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో నీళ్లు నిధులు ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ఈరోజు నీళ్లు నిధులు ఉద్యోగాలు మర్చిపోయి కేవలం వాళ్ళ స్వలాభం కోసమే ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది అంటే నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి ఆ నోటిఫికేషన్ల తర్వాత ఏ విధంగా ఉంది అంటే పరిస్థితి ఒకడు కోర్టుకు పోతూ ఉంటాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం కోసం షర్మిలమ్మ చేపడుతున్నటువంటి ఈ ఆత్మీయ సేంద్రియ ఎరువుల ద్వారానే పంటలు సాగు చేసుకున్నట్లయితే రైతులు అధిక దిగుబడి పొందవచ్చని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు ఫంక్షన్ హాల్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు మట్ట రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యులు రైతులకు వివిధ రకాల సేంద్రియ ఎరువులతో సాగు చేయే పద్ధతిపై వివరణతో పాటు సూచనలు సలహాలు అందించారు. రైతులు పంటలు వేసేటప్పుడు సహజమైన ఎరువులు వాడుటకు నూతన పద్ధతుల ద్వారా రైతులకు సూచనలు సలహాలు తెలిపారు. ఎక్కువ దిగుబడి వచ్చేలా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన నిర్వహించారు. అనంతరం రైతులకు ప్రకృతి పనిముట్లు, సేంద్రియ ఎరువులు నిల్వ చేసుకునేలా డ్రమ్ములు పనితీరును చూపించారు. అనంతరం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులను ముస్తాబాద్ రైతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సంపాదించి కొంత ఫండ్ తీసుకుంటూ మన తెలంగాణ అభివృద్ధి కొరకే పాటుపడుతున్నారు. మార్పు అనేది రావాలి. అంటే మనం ఏం చెప్పి నలుగురు రైతు ఒకటి హెచ్ఎండి ఆన్సర్ చేస్తాం. కొన్ని సందర్భాలలో మనమే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీరు నాలెడ్జ్ షేర్ చేసుకున్నాను. మార్పు అనేది స్టార్ట్ కావాలని నేను కలెక్టర్ అక్కడ నాకు ఒక యాక్టివ్ రోల్ తెలంగాణ జిల్లా యాక్టివ్ రోల్ చేయండి చేసి మనము సమాజం ఆరోగ్యపరంగా ఉండడానికి తోడ్పడతామని చాలా మెంబర్స్ ఏంటంటే ఈ కిసాన్ ప్రాజెక్ట్స్ స్పాన్సర్ చేస్తారు. ఎందుకు అంటే రైతు ఆదాయం పెరగాలని, రైతు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలని మనకు చాలా విషయాలు సాఫ్ట్వేర్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు చెప్పారు. ఎట్లా కొత్త కొత్త పద్ధతులు ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఎట్లా రైతు ఆదాయం పెరుగుతుంది, చాలా బాగా చెప్పారు. మీరు అందరికీ సజెస్ట్ చేయడం మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అంటే గుడ్ ఐడియా టెక్నాలజీ ఇప్పుడు 5-6 వేలు ఒక ఎకరానికి 5-6 వేలు సేవ్ చేస్తే చాలా పెద్ద సేవింగ్స్. మీరు ఎక్కువ మంది అడాప్ట్ చేస్తే మేము ఇంకా ఎక్కువ ఇది స్పాన్సర్ చేయడానికి వీలుతుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. రియల్లీ రాజేశ్వర్ రెడ్డి టీఎంపీ టీము అదే చాలా మంచిగా కిసాన్ అనే ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం రైతులకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. దానిలో భాగంగా నేను సోమరెడ్డి గారు బోర్డు మెంబర్స్తో మీటింగ్ అవ్వడం జరిగిందండి. ఇది చాలా సంతోషం. చాలామంది రైతులు పార్టిసిపేషన్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలను, మా అనుభవాలను వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క
వాళ్ళకు కూడా కొన్ని సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. దానిలో భాగంగా సమీకృత వ్యవసాయాన్ని నేను వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగిందండి. ఈ మధ్యలో నేను జాతీయ అవార్డు తీసుకున్న సందర్భంలో నేను అవలంబించిన మెథడ్స్ సమీకృత వ్యవసాయం, అలాగే పెట్టుబడి భారాన్ని తగ్గించి వ్యవసాయం చేసే దాని మీద తోటి రైతులతో నా అనుభవాలను వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇట్లాంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం దానిలో నాకు ఈ భాగస్వామ్యం కల్పించి రైతులతో నాకు చర్చ పెట్టినందుకు చాలా సంతోషం అండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను సార్. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి సార్, నాకు ఇంతవరకు ఈ యాక్టివిటీస్ గురించి తెలియదు. వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టారని మాజీ రైతు బంధు మండల్ కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీమతి సురభి వాణిదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సాలూరులో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు శివకాంత్, ఐడీసీఎంఎస్ డైరెక్టర్ రాజగౌడ్, ఫతేపూర్ సర్పంచ్ అమీర్, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బి రాజేశ్వర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పట్టభద్రులు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు చూసి ఈరోజు భారీ ఎత్తున ఓట్లేసి ఈరోజు మరొకసారి తెలంగాణలో మరి గులాబీ జెండాను రెపరెపలాడే విధంగా పట్టభద్రులు ఇచ్చిన తీర్పుకు మేమందరం కూడా ప్రజల పక్షాన పట్టభద్రులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ మరి అవినీతిలో ఉంది అని చెప్పని ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు ప్రజలు వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఈరోజు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎవరికి చేయనటువంటి విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు మన తెలంగాణలో ఇద్దరు పట్టభద్రులు వాణిదేవి గారు అని మరి పల్లా రాజేశ్వర్ గారిని ఈరోజు భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించినందులో కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు బోధన్ మండలం సాలూరా గ్రామంలో ఈరోజు సంబరాలు జరుపుకొని టపాకాయలు పెంచి ఈరోజు సీట్లు పంచుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు మరొకసారి మరి ఈ ఓటర్లు పాల్గొని మరి టీఆర్ఎస్ పార్టీకి గెలుపు చేసినటువంటి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కు మద్దతుగా బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టారు. అనంతరం బాబు జగజ్జీవన్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకుంటూ అనేక రంగాల్లో ఉన్నతమైన ప్రతిభను గుర్తించి భారతదేశం గర్వించేలా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలిపారు. అలాంటి వ్యక్తిపై బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఐక్యరాజ్య సమితి సమావేశంలో వీరి సేవలను కొనియాడారని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన ఆరోపణలను బీటీఏ తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె సచ్చయ్య, ప్రధాన కార్యదర్శి టి ఇసువయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ సార్ పై వస్తున్న ఆరోపణలను 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 ప్రవీణ్ కుమార్ సార్ పై వస్తున్న ఆరోపణలను
ప్రవీణ్ కుమార్ సార్పై వస్తున్న ఆరోపణలను ప్రవీణ్ కుమార్ సార్పై వస్తున్న ఆరోపణలను ప్రవీణ్ కుమార్ సార్పై వస్తున్న ఆరోపణలను సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని మిట్టపల్లి గ్రామంలో శ్రీవల్లి ఫుడ్ ప్రాసెసింగ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో కందులు శనగలు రైతుల నుంచి సేకరించి వాటిని ప్రాసెసింగ్ చేసి తక్కువ ఖర్చుతో వినియోగదారులకి అందిస్తూ మహిళలు ఉపాధిని పొందుతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు మహిళా సంఘాలను ప్రోత్సహించడం ద్వారా ఇది సాధ్యమైందని మహిళలు చెప్పారు. ప్రాసెసింగ్ లో ఎలాంటి రసాయనాలని వాడకుండా ప్రకృతి సిద్ధంగా చేస్తున్నామన్నారు. ఈ నాణ్యమైన పప్పులను సిద్దిపేట మార్కెట్లో అందుబాటులో ఉంచామని మహిళలు చెప్పారు. తర్వాత నెక్స్ట్ డే ఇందులో బయలు చేస్తాం అన్నట్టు వేడి చేస్తాము. అయిన తర్వాత ఒక 3 hours వేడి చేయాలి. తర్వాత మళ్ళీ 3 hours చల్లగా అయిన తర్వాత మళ్ళీ అందులో మిషన్లో ఆయిల్ పెట్టిస్తాం. ఇక్కడ పోస్తే ఇక్కడ ఆయిల్ ఇక్కడ కందులు నుండి ఇక్కడ ఆయిల్ వస్తుంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 day మళ్ళా బ్యాగులలో నింపేసి ఇట్లా మగ్గినట్టు అవుతుందట ఆయిల్. తర్వాత మళ్ళీ 1 day తర్వాత మళ్ళీ అందులో వనిత, మరి మిట్టపల్లి గ్రామం, మరి శ్రీవల్లి ఫుడ్స్ ప్రాసెసింగ్. మేము రైతుల నుండి కందులు తీసుకుంటున్నాం. జాలు బట్టి తల బ్యాంకు నుండి 10 లక్షల లోన్ తీసుకున్నాం. తల 20,000 వేసుకొని మేము కందులు కొన్నాము. మళ్ళీ రైతు బజార్లో స్టాల్ ఓపెనింగ్ చేసుకున్నాం మేము. మళ్ళీ అక్కడ రోజు స్టాల్కి ఇద్దరికి సెల్ చేయడానికి వెళ్తాము. మళ్ళా మేము రోజు మిగతా మంది ఇక్కడ వర్క్ చేస్తాము. రెంట్ 1000 రూపాయలు రెంట్కి తీసుకొని ఇక్కడ మిషన్లకి తీసుకొని పడుతున్నాం మేము. మా ఎంపీపీ గారు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. తలా మహిళా గ్రూప్లోకి వెళ్ళి ఒక్కొక్కరం వచ్చినాము. మేము వచ్చి 15 మంది. పల్లె రేణుక, నేను బిడిల్ చేస్తుంటే అంతకుముందుకు. అయితే ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఉపాధి కల్పిస్తారేమో అని మా ఎంపీపీని అడిగితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పే చేయండి అమ్మా అని చెప్పిండు. ఒక 15 మంది ముందుకు వచ్చినాము. అయితే డబ్బులు ఇట్లా వేసుకొని రైతుల దగ్గర కందులు 1 year కిందట కందులు రైతుల దగ్గర తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఆలోచన తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చాలా తదితనంగా శ్రీవల్లి ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా కందులు, పెసలు, శనగలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు సేకరించి వాళ్ళు సొంతంగా యంత్రాల సహాయంతో ఫుడ్ ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు తక్కువ ఖర్చులోనే అందించడానికి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో కరోనా కలకలం రేపింది. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2 అర్చకులకు కరోనా సోకింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నందున ఆలయ అధికారులు ఏప్రిల్ 1వ తేదీ వరకు గుడిలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు. అలాగే ఈ నెల 26 నుంచి జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫార్మాలిటీ ప్రకారం నిర్వహిస్తామని భక్తులు సహకరించాలని ఆలయ ఈవో వంశీ తెలిపారు.
ఇక్కడ 2 అర్చకులకు కరోనా పాజిటివ్గా తేలింది. వాళ్ళు టెస్ట్ చేసుకోగా పాజిటివ్గా తేలింది. అందుకే వాళ్ళు క్వారంటైన్లో వెళ్ళిపోయారు. అందుకే టెంపుల్ 15 రోజుల పాటు బంద్ చేశాము ఫస్ట్ వరకు. బ్రహ్మోత్సవాలు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కుస్తాపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ల వద్ద గ్రామ సర్పంచ్ సరికెల లక్ష్మీ మహిపాల్ ఆధ్వర్యంలో పిల్లలకు సరైన పోషణ, పౌష్టికాహార లోపం గురించి తెలుపుతూ ప్రజలతోటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జెల్ల మమత, వలికొండ అనిత, ఆశా వర్కర్లు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సరైన పోషకాహారము తాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ్ అభియాన్ను దేశవ్యాప్త జన చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదానాలతో మారుమ్రోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నేను నా దేశ సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట గ్రామంలోని లక్ష్మీ నరసింహ ఆలయంలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవం గణేష్ నగర్ బోనకల్ రోడ్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా జిల్లా పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో ఏకైక పానకాల లక్ష్మీ నరసింహస్వామి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సన్నే ఉదయ్ ప్రతాప్ మాట్లాడుతూ ఆలయానికి మరింత ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థాయి గణేష్ నగర్ బోడికల్ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు తేలుకుంట్ల ధనుంజయ్, సెక్రటరీ తేలుకుంట్ల ఓంకార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, సీతంపేట సర్పంచ్, గ్రామ సిబ్బంది, అర్చకులు, అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అప్పుడు వెంటనే స్వామివారికి గుడి కట్టించి ప్రతిరోజు ఆరాధన జరిగిస్తుండగా ఆ జమీందారు గారికి మరి కొద్ది రోజుల్లోనే సంతాన సౌభాగ్యం కలిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి స్వామివారు ఒక భక్తుడి ఒంటి మీదకి వచ్చి నాకు దప్పిక అవుతుంది, నాకు పానకం కావాలి అని అడిగాడు. అప్పుడు జమీందారు గారు కాబట్టి మరి తలుచుకుంటే కొలువే ఉందని సీతంపేట గ్రామంలో పానకాల స్వామి దేవాలయానికి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వాసి క్లబ్ సాయి గణేష్ ఈ యొక్క క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రాం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంత మంచి దేవాలయం ఉన్న విషయం మాకు తెలియదు. ఆ అదృష్టం ఉండటం వల్ల ఈ రోజుకి రావటం జరిగింది. తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధి చేయాలి. తెలంగాణలో ఇది ఒక మంచి దేవాలయం అవడానికి తెలంగాణ ఆంధ్ర జిల్లాల్లో ఆంధ్రాలోనే మంగళగిరి పానకాల స్వామి, తెలంగాణలో సీతంపేట ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇంత గొప్పగా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు చూసిన తర్వాత ఇంత మహిమగల దేవస్థానం ఈ ప్రాంతంలో ఇంత పచ్చటి వాతావరణం ఉంది. దీన్ని అందరం కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హరిహర దేవాలయంలో శ్రీసత చండీ యాగం ఘనంగా నిర్వహించారు. ఈ యాగం శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారత తీర్థ మహాసన్నిధానం వారి సప్తతి వర్ధంతి సందర్భంగా నిర్వహించారు. ఈ యాగంలో వేద పండితులు 7 రోజుల నుండి రుద్రపారాయణం, చండీ పారాయణం, పూర్ణాహుతి పూజలు, హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
శారదాపీఠ 36వ పీఠాధిపతియగు భారతీ తీర్థ మహాస్వామి 70వ వర్ధంతి సందర్భంగా శతచండీ మహాయాగా నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో భాగంగా గత 17 తారీఖు నుండి మహార్ద్ర పురస్సర శతచండీ మహాయాగాన్ని 15 తారీఖు ఉదయం ఆరంభించుకున్నాం. ఆ రోజు నుండి రుద్రపారాయణము ఏకోత్తర వృత్తిగా చండీ పారాయణాలు చేస్తూ ఈరోజు చిట్ట చివరిగా పూర్ణావతి అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాము. ఇట్టి కార్యక్రమాలు పరోక్షంగా కూడా ఈ యాగ సంపూర్ణ ఫలాన్ని అందాలని కోరుకుంటున్నాము. ఈ యాగానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గోదావరి జలాలను కూడవెల్లి వాగులోకి వదులుతాం, రైతులందరికీ మేలు జరుగుతుందన్న హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టారు, బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్ నేతలు. ఆదిలాబాద్ జిల్లాలో వైసీపీ నేతల మీడియా సమావేశం, 26న ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో కరోనా కలకలం, 2 అర్చకులకు కరోనా, వెంకటేశ్వర స్వామి ఆలయం మూసివేత. సిద్దిపేటలో రసాయనాలు వాడకుండా నాణ్యమైన పప్పులు, ఆదర్శంగా నిలుస్తున్న మిట్టపల్లి గ్రామ మహిళలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.